నైట్ 12 అయ్యేసరికి చిన్న బర్త్డే సెలబ్రేషన్ తో నా డే స్టార్ట్ అయింది. ఈ బర్త్డేని నేను డిఫరెంట్ గా స్టార్ట్ చేయాలని అలా నా రోజు ఎలా గడిచిందో మీతో షేర్ చేశాను. ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయ్యా. ఇదే నా లుక్ టెంపుల్ కి వెళ్ళడానికి. ఫుల్ గెట్ రెడీ విత్ మీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి ఫస్ట్ శివాలయానికి వెళ్ళాను. అక్కడ శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఆంజనేయ స్వామిని అండ్ తర్వాత మన దక్షిణామూర్తిని కూడా దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ మా పెద్దాయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నా బర్త్డే అని చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాను. గురు పౌర్ణమి కాబట్టి అనుకుంటా టెంపుల్స్ అన్ని కొంచెం ఎక్కువ రష్ గా ఉన్నాయి. అండ్ ఇంకా అక్కడ నుండి రిటర్న్ అయ్యి సాయిబాబా టెంపుల్ కూడా వెళ్ళాను. పొద్దున్నుండి ఏం తినలేదు కాబట్టి టెంపుల్స్ అయ్యాక ఫస్ట్ వెళ్ళి కాఫీ తాగేసా. అయ్యాక మీల్స్, బనానాస్, వాటర్ బాటిల్స్, స్వీట్స్ ఇలా కొన్ని కొంతమందికి పంచాను. బర్త్డే అంటే గిఫ్ట్స్ తీసుకోవడం, సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేయడం అదొకటే కాదు కదా. అప్పుడప్పుడు మన వల్ల ఇంకొకరికి కూడా చిన్న స్మైల్ వస్తే అది కూడా చాలా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. నాకైతే నా బర్త్డే డే మొత్తంలో ఇదే నాకు ఒక మంచి స్పెషల్ మూమెంట్. ఇంకా ఇవన్నీ అయ్యేసరికి అప్పటికే మధ్యాహ్నం ఆల్మోస్ట్ 2:30 to 3 అయిపోయింది. అప్పుడు నేను కూడా కొంచెం హంగ్రీ, మరి నేను కూడా తినాలి కదా. నాకు పిజ్జాస్ తర్వాత బాగా ఇష్టమైన ఐటమ్ సిజ్లర్స్ అయితే అదే తిందాం అనుకొని వెళ్ళాను. కానీ ఫార్చునేట్లీ అదేమో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. మరి ఇంకేం చేస్తాను, ప్లాన్ చేంజ్ చేసి పీవీపీకి వెళ్ళాను. అక్కడ ఒక చిన్న సూప్, బర్గర్ ట్రై చేశాను. ఏం ఫుడ్ తిన్నాను, రివ్యూ ఎలా ఉన్నింది, నేను అది ఒక సెపరేట్ వీడియో చేశాను. అండ్ అక్కడ నుండి ఫైనల్ గా ఒక సోడాతో నా మధ్యాహ్నం లంచ్ ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను. బర్త్డే విషెస్, కాల్స్ అవన్నీ ఉంటే రిప్లై చేసి ఈవినింగ్ మళ్ళీ రెడీ అయిపోయాను. ఇదే నా ఈవినింగ్ లుక్. ఈ గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. అండ్ బయటికి వెళ్లే ముందు కాఫీ కంపల్సరీ కాబట్టి ఫస్ట్ వెళ్లి కాఫీ ఫినిష్ చేసేసుకున్నాను. ఫ్రెండ్స్ తో ఈవినింగ్ లోటస్ గార్డెన్ కి వెళ్తున్నాం. అక్కడ ఏం తిన్నాము, అంబియన్స్ ఎలా ఉంది, ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటున్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. సో ఇక్కడతో డిన్నర్ కంప్లీట్ అయిపోయాక నా డే ఎండ్ అయిపోయింది హ్యాపీగా అనుకునే లోపే నా ఫ్రెండ్స్ మళ్ళీ నాకు ఒక చిన్న క్యూట్ సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్ కూడా చేశారు అక్కడ. నిజంగా ఆ మూమెంట్స్ అన్ని నాకు చాలా స్పెషల్ గా అనిపించాయి, క్యూట్ గా. అసలు ఇంకా అలా నా బర్త్డే చాలా హ్యాపీగా, పీస్ఫుల్ గా, చాలా స్పెషల్ గా గడిచింది. గైస్ అది హ్యాపీ బర్త్డే సాష్ ఉండిద్ది కదా, వీళ్ళు కంగ్రాచులేషన్స్ అని చెప్పి తెచ్చారు. అక్కడికి వచ్చాక చూసుకున్నారు, ఇంకా అందుకని రివర్స్ లో వేసుకున్నాను. మీరు మీ బర్త్డే ని ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఫ్రెండ్స్ తోనా, ఫ్యామిలీతోనా, టెంపుల్స్ కి అసలు వెళ్తారా? నా కమెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఫుడ్, కుకింగ్, లైఫ్ స్టైల్, ట్రావెల్ వీడియో కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.